కానీ మిగతా సైన్యాన్ని కానీ ఎన్నికల కమిషన్ను కూడా మొత్తంగా కేంద్రం వాడుకునేటువంటి పరిస్థితి. ఎట్లయినా బెంగాల్లో మనం బాగా వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక ప్రయత్నాలు ఏమైనా కానీ బెంగాల్ అధికారంలోకి రావాలి బెంగాల్ అనేటువంటిది. అట్లాగే 15 ఏళ్ల పాటు పరిపాలించిన మమతకు విషయంలో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ తోడై ఇవాళ మమత కొంత వెనుకబడ్డట్టు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని ఎదుర్కొని ఒక సాహసోపేతమైనటువంటి ప్రతిపక్షంగా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఒకవేళ అధికారంలోకి రాకపోతే ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆమెకు 100కు పైగా స్థానాలు వచ్చేటువంటి అవకాశమే కనబడతా ఉంది. కాబట్టి ఆమెను పూర్తిగా ఫిజిల్ అవుట్ చేసిండ్రు ప్రజలు అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఆమెకు ఒక బలమైనటువంటి సెక్షన్, బలమైనటువంటి వర్గము, బలమైనటువంటి ఒక క్యాడరు ఇలా ఉండడం వల్లే ఈ మాత్రమైనా వారికి స్థానాలు వస్తున్నాయి అనేటువంటి మాట నిజం. రైట్. కేరళకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ ఆశలన్నీ కేరళ మీద పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. సో ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఏదైతే యూడిఎఫ్ కాంగ్రెస్ 90 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్కి నిజంగా కేరళ దక్కేటువంటి ఛాన్స్ కనిపిస్తుందంటారా? తప్పకుండా. ఎందుకంటే మీరు ఎల్డీఎఫ్ యూడిఎఫ్ చరిత్రలు చూస్తే ఎప్పుడు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారేది ఉండే. కానీ పోయినసారి సిపిఎం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం. వచ్చిన తర్వాత పినరన్ విజయన్ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. మీరు చూసిరా బంగారానికి సంబంధించినటువంటి రకరకాల విషయాల పట్ల కానీ ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి కొందరి ప్రజాప్రతినిధుల మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో కొంత ఆయన పట్ల వ్యతిరేకతకు దారితీసినట్టుగా కనబడతా ఉంది. ఎప్పుడు వన్ సైడ్ మెజారిటీ ఉండేటువంటి పరిస్థితి కేరళలో ఉండదు. ఎందుకంటే కేరళలో విద్యార్థికులు ఎక్కువ, ఎప్పటికప్పుడు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాన్ని మార్చుకొని ఓటింగ్ లో పాల్గొనేటువంటి యువత ఎక్కువగా ఉండేటువంటి కేరళ. ఎందుకంటే అక్కడ అక్షరాస్యత కూడా ఎక్కువ. కాబట్టి ఈ రోజు కేరళలో సిపిఎం పార్టీకి ఒక ప్రత్యామ్నాయ పార్టీగా అక్కడ లేదు. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగలేదు. కాంగ్రెస్ కూటమి మాత్రమే. అయితే ఎల్డీఎఫ్ లేకుంటే యూడిఎఫ్ అనేటువంటి పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఆ ఉండేటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కు అనుకూలించి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొంత మార్గం సుగమమైంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతాం. సార్, ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏపీ